అందరికీ నమస్కారం. రాజకీయాలు చేయడం కోసం ఎంత నీచానికన్నా దిగజారిపోతా. దిగజారుడు రాజకీయమే నాకు చాలా ఇష్టం. దిగజారుడు రాజకీయం చేస్తేనే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా. కులాల మధ్య చిచ్చును పెట్టాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇది పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి. ఈరోజు 11 స్థానాలు ప్రజలు ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టి చివరికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి బాబు, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా అని అడుక్కునే స్థితికి జగన్మోహన్ రెడ్డిని పంపించినా కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా ఆయన ₹5 పేటీఎం బ్యాచ్ తోటి, అజ్ఞాని నాయకులతోటి, కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా కొంతమంది పనికిమాల నాయకులను వెంట వేసుకొని ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారి కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మందకృష్ణ మాదిగ గారిని అవమానించారు. దళితులంటే మీకు అంత చిన్న చూప? ఇదేనా మీరు ఇచ్చే దళితులకు ఇచ్చే గౌరవం? మందకృష్ణ మాదిగ గారికి అంత అవమానం చేస్తారా మీరు? ఒక మాదిగ కులస్తుడని చెప్పేసి మీకు అంత చులకన భావన? ఈ టైపులో అనేకమైన ఫేక్ ప్రచారాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న వెంకయ్య నాయుడు గారి ఇంట్లో పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆ పెళ్లికి అతిరథ మహారాజులు అందరూ వెళ్ళారు. పూజ్యులు పెద్దలైన మందకృష్ణ మాదిగ గారు కూడా వెళ్ళారు. వెంకయ్య నాయుడు గారు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పరిచయం చేశారు. అందరూ సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భోజనానికి వెళ్ళారు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మందకృష్ణ మాదిగ గారిని అంటే సపరేట్గా కూర్చోబెట్టి భోజనం చేశారంట. ఆయన తక్కువ కులవాడు కాబట్టి కమ్మ కులం వాళ్ళందరూ ఒక పక్కన కూర్చొని, లేకుంటే విఐపి వాళ్ళందరూ ఒక పక్కన కూర్చొని మందకృష్ణ మాదిగ గారిని సపరేట్ చేశారు. ఎందుకు ఇంత వివక్ష మీకు? ఎందుకు ఇంత చులకన భావన అని చెప్పేసి ఆ ఫంక్షన్లో ఆ భోజనానికి సంబంధించిన విషయాన్ని బయటికి తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత దౌర్భాగ్యకరమైన రాజకీయం అంటే, ఈరోజు ప్రజలు ఇటువంటి చెత్త రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి. అరాచకాలు మాత్రమే సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి. కులాల మధ్య రాజకీయాలను పెట్టి, కులాల మధ్య చిచ్చును పెట్టి, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఈరోజు కులాలు అందరూ విడిపోయి, కులాల వారిగా ప్రజలందరూ విడిపోయి కొట్టుకుచ్చావనరా, నేను పైశాచికంగా ఉంటా పైన అని ఒక దిక్కుమాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తారన్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టి 151 స్థానాలు ఏ ప్రజలైతే ఇచ్చారో అదే ప్రజలు 11 స్థానాలతో నేలకేసి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. అయినా సిగ్గొచ్చిందా? అయినా శరం వచ్చిందా? అయినా బుద్ధి వచ్చిందా? అయినా జ్ఞానం వచ్చిందా? అదే పనికిమాల రాజకీయం, అదే పనికిమాల స్టైల్, అదే చెత్త రాజకీయం, అదే కుట్ర రాజకీయం. కులాల మధ్య చిచ్చు పెట్టాలి. మందకృష్ణ మాదిగ గారిని నారా లోకేష్ గారు అవమానించారు, చంద్రబాబు నాయుడు గారు అవమానించారు, విఐపీలు అవమానించారు, వెంకయ్య నాయుడు గారు అవమానించారు. మందకృష్ణ మాదిగ అంటే మీకు అంత చిన్న చూపున? ఆయనకు భోజనం పెట్టే విధానం ఏంటి? అందరేమో బంగారు పల్లెల్లో తింటారు, వెండి పల్లెల్లో తింటారు, ఆయనకు మాత్రం ఇస్తరాకులో పెడతారు అన్నం మీరు. ఈ టైపులో ఒక చిల్లర రాజకీయానికి తెరదీసింది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఆయన ₹5 చిల్లర బ్యాచ్ తోటి అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నిజంగా మందకృష్ణ మాదిగ గారికి అవమానం జరిగిందా? వెంకయ్య నాయుడు గారి పెళ్లిలో అవమానం చేశారా? లోకేష్ గారు కానీ ఇతర నాయకులు కానీ విఐపీలు కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ చిన్న చూపు చూశారా అంటే దానికి సమాధానం నేను చెప్పటం కాదు, స్వయంగా మందకృష్ణ మాదిగ గారి మాటల్లోనే మనం అందరం విందాం, ప్రజలందరం తెలుసుకుందాం. ఈ రోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలా. మందకృష్ణ మాదిగ గారు ఏ జాతి కోసం అయితే పోరాడతారో, ఆ జాతిలో ఎవరైతే మందకృష్ణ మాదిగ గారిని ప్రేమిస్తుంటారో వాళ్ళందరూ నిజాన్ని తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎంత చిల్లర రాజకీయాలు చేస్తున్నాడా అనేది. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు కేవలం వాళ్ళ జాతి కోసం పుట్టిన వ్యక్తే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా గౌరవించే వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. అలాంటి ఒక వ్యక్తికి కులాన్ని అంటగట్టి కుల రాజకీయాలను చేయాలని చూసి కులాల మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలని చూశాడు ఈ పరికిమాల సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అసలు మందకృష్ణ మాదిగ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ప్రజలందరూ వినాలా? వినండి.
అంటే మీరు ఒక అవమానం ఫేస్ చేశారని చెప్పి మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక ఫోటోని పెట్టి. అంటే రీసెంట్ గా మీరు వెంకయ్య నాయుడు గారి మనవడి పెళ్లికి హాజరవ్వడం జరిగింది. సో అక్కడే మీరు లోకేష్ గారికి వీళ్ళందరికీ రాగి కంచాల్లో భోజనం పెట్టి మీకు విస్తరాకులో భోజనం పెట్టారు అనే ఒక ఫోటో ఇది వైరల్ అవుతోంది. సో అది నిజమేనా? ఓకే తల్లి, అంటే ఆ రోజు జరిగిన విషయం మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు అట్లా పెట్టుకోవడానికి దారితీస్తారు తల్లి. కానీ జరిగింది ఏంటంటే, నేను ఒక 150 మందితో కూడిన కార్యకర్తలతో కూడా నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి పెద్దయిన వెంకయ్య నాయుడు గారు బయటనే ఉన్నాడు. నన్ను చూసి నాతో పాటు వేదిక మీదకి వచ్చేసాడు. ఆ పిల్లలకు నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాలి. అప్పటికి లోకేష్ గారు రాలే, అప్పటికి దత్తాత్రేయ గారు రాలే, అప్పటికి వీఐపీలు ఎవరు లేరు. కానీ నేను మళ్ళీ అక్కడ 2 గంటలు ఉండడానికి నాకు అవకాశం లేదు. నేను మళ్ళీ వెంటనే షెడ్యూల్ ప్రకారం నేను విజయవాడకు చేరుకోవాలి. కాబట్టి నేను ఒక్కరిని తినాలన్నా 150 మంది తినాలన్నా అప్పటికి ఏ వీఐపీ రాలేదు. కాబట్టి నేను ఎక్కడైతే నా సాధారణ కార్యకర్తలు భోజనం చేస్తుండ్రో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను తినాలి. నేను కార్యకర్త స్థాయి నుంచి కింద ఉంటుంది వచ్చిన తల్లి. నేను పోయి ఒక వీఐపీ దగ్గర కూర్చొని నా ఎంబడి చిన్న కార్యకర్తలు 150 మంది ఇంకో దగ్గర కూర్చుంటే ఎవరికి అవమానమో లేదు, కానీ నాకు అవమానంగా భావించుకుంటుంది. నా కార్యకర్తలతో భోజనం చేశాను, నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటన వాళ్ళు 4 కూర్చొని వీఐపీలు కూర్చొని భోజనం చేసిన అనుకో, దానికి దీనికి సంబంధం ఏం తల్లి? అక్కడ జరిగింది ఆయన ఇష్టపూర్వకంగానే విస్తరాకులో తినడం జరిగింది, అంతేగాని నా ఎంబడి 150 కార్యకర్తలు ఉన్నప్పుడు, నా ఎంబడి కార్యకర్తలు ఉన్నప్పుడు నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలన్నప్పుడు నేను ఎక్కడ తినాలి? నా కార్యకర్తల మధ్యలో తిని నేను వెళ్ళిపోవాలి కదా. నేను వెళ్ళిపోయినప్పుడు వీఐపీ లెవెల్ రాలేదు కదా, అది విషయం. విన్నావా జగన్మోహన్ రెడ్డి? వినపడిందని చెవులకి? మందకృష్ణ మాదిగ గారు మాటల్లో ఆయన ఏం మాట్లాడాడో వినపడిందా? నీ కళ్ళకి కనపడిందా? నీ పేటీఎం బ్యాచ్కు చూపించు, నీ చిల్లర బ్యాచ్కు చూపించు, నువ్వు చేసే చిల్లర రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది. సిగ్గుపడాల, సిగ్గుండాల. ప్రజలు నిన్ను చీత్కారించినా, నీ ముఖం మీద కాండ్రించి ఉమ్మినా, నేను ఎడంకాలు చెప్పిచ్చి కొట్టినా సరే ఇంకా సిగ్గు సెరవు లేకుండా ఏ విధంగా నువ్వు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు? ఇంకా కులాల మధ్య కుంపట్లు పెట్టడం ఇంకా ఎంతకాలం చేసేటువంటి రాజకీయాలు, కుల రాజకీయాలు? అంత కులపిచ్చుందా నీకు? ఈ కులాల పిచ్చేంటి? ఎందుకు ఈ విద్వేషమైన రాజకీయాలు నీకు? సిగ్గు సెరవు నేను ఒక రాజకీయాలు చేస్తుంటావు నువ్వు. ఏం బ్రతుకుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇంకా జరిగిన వాస్తవాలన్నింటినీ కూడా వక్రీకరించి, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా కల్పించి, అభూత కల్పన చేసి ప్రజల మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, లేకుంటే కమ్మ కులం మీద ఒక బురద వేయాలి. ఏం తక్కువ చేసింది కమ్మ కులం నీకు? ఏం అవమానం చేసింది చెప్పు? ఎందుకు కమ్మ కులం అంటే నీకు అంత కోపం, అంత కక్ష? 2019లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, మీకు దండం పెడతాను, మీరు ప్రాధాయపడతా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కమ్మాడు నీకు ఓటేయలేదా? ఏ కమ్మాడు ఓటేయకుండా నువ్వు గెలిచావా? నీ పక్కన ఉన్న కొడాలని ఎవడు కమ్మోడు కాదా? నీ కోసం బూతులు తిట్టిన పోసారి కృష్ణమూర్తి ఎవడు కమ్మోడు కాదా? నీ కోసం బూతులు తిట్టిన వల్లవేణి వంశీ ఎవడు కమ్మోడు కాదా? నీ పార్టీలో కమ్మోలు లేరా? ఈరోజు నువ్వు నీ కులపెచ్చ, నీ సైకోతత్వం, చివరికి లండన్ మందులు వాడుతున్నా సరే నీ పిచ్చి తగ్గట్లేదు నీకు. ఇంకా పనికి మళ్ళా చిల్లర రాజకీయాలని చేసి ఒక దిక్కుమాల దూరంలోకి వెళ్తున్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఆల్రెడీ ఒక సమాధానం ఇచ్చో జగన్మోహన్ రెడ్డికి. ఇటువంటి ఒక పనికి మాలోడు ఇటువంటి ఫేక్ పోస్టులు క్రియేట్ చేసినా, ఫేక్ మెసేజ్లు పెట్టినా సరే మీరు వాటిని నమ్మకండి. ఎందుకంటే జగన్ అనేవాడు ఒక సైకో. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన బ్రతుకంతా అబద్ధాలు చెప్పటం, లేకుంటే కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళందరి మధ్య గొడవలు పెట్టడం, మనమందరం కొట్టుకుంటుంటే, మనమందరం తలలు బగలు కొట్టుకుంటుంటే ఆ కొంపలో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటూ పైశాచికంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు ఈ జగన్, ఈ సైకో జగన్. జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన తప్పుకు ఆల్రెడీ ప్రజలని చెప్పుతోడు కొట్టారు. ముందు ఇంకా దేంతో కొడతారు ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇప్పటికైనా సరే నీ సిగ్గుమల రాజకీయాలు మానేసి ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవించి, చేతనైతే అసెంబ్లీకి రా, లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో.